నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, తులారాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? చిత్తార్థం స్వాతి విశాఖ త్రయస్థుల అని అంటారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ తులారాశిలో రాజకీయ పరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే తస్మాత్ జాగ్రత్త. అకాల ప్రభావాలు చాలా రకాలుగా, అకాలము అనేటువంటి వాటికి కొన్ని రకాలకి అకాలము అని మనం వాడతాం. అది కొన్నిట్లకి మేము చెప్పడం కూడా ధర్మం కాదు. అంటే కాలం కాని కాలంలో వచ్చేటువంటిది అకాలము. అది ప్రమాదాలు కావచ్చు, ఏదైనా సరే ఈ అకాలము అనేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. రాత్రికి రాత్రి ఒక రకంగా ఉంటే తెల్లవారిలో మొత్తం అంతా తారుమారైపోయి వీళ్ళు ఎక్కడో తలదాచుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎక్కువగా ఏర్పడతాయి. గురు చండాల యోగంలో ద్వైపాక్షికంగా దుర్యోగాన్ని ఎక్కువగా వీళ్ళకి ఆపాదింపబడుతుంది. అది చాలా ఎక్కువగా. ఇందులో మనం చెప్పుకున్నాను చూస్తే చిత్తార్థం స్వాతి విశాఖ అనుకున్నాం. ఈ చిత్త అనేటువంటి దానికి ఏమో కుజుడు అధిపతి, స్వాతికి రాహు అధిపతి, విశాఖకి బృహస్పతి అధిపతి. ఈ బృహస్పతి కుజుడు బలంగా ఉన్నారు, రాహు ఒకడు అక్కడ బలహీనతగా ఉన్నాడు. కనుక రాజకీయ పరంగా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, తులారాశిలో ఉన్నవారు మాత్రము జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం పైకి వెళ్తారమ్మా బాగా. బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మాత్రం మంచి స్థితికి అలా ఎగబాగుతూనే ఉంటారు. ఎలా అయితే కనుక నీరు కిందకే వెళ్తుంది, నిప్పు నింగినే చూస్తుంది. ఎంత పైకి పెట్టినా నీరు కిందకు వచ్చేస్తుంది, ఎంత కిందకి పెట్టినా నిప్పు పైకి వెళ్తుంది. ఆ రకంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మాత్రం, ఉద్యోగం చేసేటువంటి మాత్రం అధిక స్థాయికి పైకి వెళ్ళే ప్రయత్నమే ఉంటుంది. కానీ రాజకీయ పరంగా శని వర్గంగా మాత్రం అకాల విధానాలలో చాలా ఎక్కువగా ఉంటూ మానసిక ఆవేదనలతో హార్ట్ స్ట్రోకులు కూడా వచ్చేటువంటి ప్రమాదాలు కొంతమందికి ఉన్నాయి. మనం కొన్ని వినరానివి, కొన్ని కనరానివి కూడా ఈ యొక్క తులారాశికి సంబంధించిన దాంట్లో చూస్తాం. వాళ్ళకి స్ట్రెస్ బాగా ఎక్కువ. వాళ్ళు ఏంటంటే మా వల్ల ఎదుటి వాళ్ళు స్ట్రెస్ పడుతున్నారు కదా అని అనుకుంటారు. బట్ కానీ ఏంటంటే వాళ్ళు పడేటువంటి పరిస్థితి తెలియకుండా శరీరం మొత్తం కూడా ఇలా ఉండేటువంటి మనిషి ఇలా అయిపోతూ తిండి తినలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు. ఒక రాగి రేకు కింద మంట, ఆ రాగి రేకు బాగా కాలేటువంటి పరిస్థితుల్లో దాని మీద ఇసుక, సూర్యకిరణాలు చాలా బలంగా దాని మీద పడుతున్నాయి. దాని మీద మనిషిని బుర్చిపెడితే ఎలా ఉంటుంది? రాజకీయ పరంగా సినిమా రంగంలో వాళ్ళకి మాత్రం ఈ రెండు దారుణంగా జరగబోతుంది. ఎలాంటంటే వాళ్ళు పాపం చెప్పుకోలేరు, పల్లేరకాయలు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అంతా. గుచ్చుకుంటే వదిలేస్తాయి, కాళ్ళకి మాత్రం నొప్పి వస్తూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళకి ఎటు చూసినప్పటికీ కూడా మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా ఒక ముళ్ళ కంచులో ఇరుక్కున్నట్టు ఇట్లా ప్లేస్ ఉంటుంది. బయటికి ఎలా రావాలో తెలీదు. ఎలా రావాలని ప్రయత్నం చేసినా ఒంటికి ఘాట్లు తప్పవు. అలా నిలబడి ఉన్నా కుప్పకూలిపోతాం. అంటే ఎలా అయినా ప్రమాదం తప్పదు. దాన్ని బయటకు ఎలా పడాలి అనేటువంటి విషయాన్ని వీళ్ళకి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో తెలివితేటలు మొత్తం చెవిటివైపోతాయమ్మా. నాకు అది బాధగా ఉంది. ఆ టైంలో తెలివితేటలు మొత్తం చెవిటివైపోతాయి. గురువు కుజుడు ఇద్దరు బలంగా ఉండి బలహీనత ఉన్నటువంటి అక్కడ రాహు నక్షత్రం ఏదైతే ఉందో దాని మీద గట్టిగా ప్రెజర్ పెట్టేశారు. సేమ్ టైంలో గురువుకి కూడా కుజుడిని చూసుకొని ఎండ, కుజుడు మంత్రి, కుజుడిని చూసుకునే బృహస్పతికి ఎండ. కానీ ఆ సమయంలో ఆయనకి స్వవిధానంలో బలం తక్కువ. కాబట్టి ఇప్పుడు అక్కడ కుజుడు ఏం చెబితే అది చేయవలసిందే. కనుక పరిహారం ఎలా వస్తుంది అంటానికి కుజుడు ఏం చెప్తే అది బృహస్పతి ఓకే అనాల్సిందే. ఎలా ఉంటుందంటే కొన్ని కర్మ ప్రారంధాలు మనం ఒక ఐఏఎస్కి లెటర్ రాస్తాం, ఏదైనా ఒక విషయం గురించి ఇస్తాం.
ఐఏఎస్ మేధస్సు సామాన్యమైంది కాదు. మొత్తం అంతా చదువుతాడు, నిర్ణయం అతను తీసేసుకోవచ్చు, అతను ఒక ఆలోచన చేస్తాడు, అటెండర్ని పిలిచి అడుగుతాడు, ఇదేంటనగానే సార్ ఇది కరెక్ట్గా సార్ నన్ను అడిగావు కాబట్టి నేనైతే చెప్పాలి, నీకు ఫేవర్గా చెప్పాలి, ఇది చేస్తూ నువ్వు ఇబ్బంది పడతావు అంటే నేను చెప్తాను నాకు అక్కడ నీ ముందు దగ్గర చెప్పగానే ఇంతటి ఐఏఎస్ బ్రెయిన్ పనిచేయదు. అటెండర్ చెప్పిందే వింటాడు. ఓకే ఇది ఈ అప్లికేషన్ పక్కన పెట్టాయి, ఒక్క సొంతకం పెడితే 10 మంది జీవితాలు బాగుపడతాయి, కానీ అటెండర్ చెప్పిన మాట మీద పక్కన పెట్టేసి నువ్వు ఆ స్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు సాధ్యమైనంత వరకు కుజున్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా ఉత్తమం. అందులోనూ ఎంత వీలైతే అంత సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తే కుజుడు సంతోషపడతాడు. కుజుడు సంతోషపడితే బృహస్పతికి కాదులే నాయన నువ్వు వాగు అంటాడు. బృహస్పతిని నువ్వు వాగు నాయన ఇప్పటికా సమయం ముందు నేను చెప్తాను అంటాడు. కుజుడి మాటకి గౌరవం ఇచ్చి బృహస్పతి శాంతిస్తాడు. అప్పుడు ఈ యొక్క రాహు నక్షత్రంలో ఉండేటువంటి మన వ్యవస్థ అమ్మయ్య పర్లేదు, ఇప్పటికి నాకు గండం గట్టెక్కింది, ఇంత గట్టిగా ఉన్నటువంటిది కాస్త వదిలొచ్చింది, కాబట్టి ఇలా 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 జాగ్రత్తగా పైకి వచ్చేద్దాము, కొంచెం కొంచెం గీరుకుంటే పెద్ద కష్టమేం కాదు అనేటువంటి స్థితి వాళ్ళకు వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంతగా నువ్వు ఆరాధన చేయగలిగితే నీకు కుదురుతుందా, చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విగ్రహాన్ని, అది సర్పరూపం కావచ్చు ఏదైనా సరే, ఒక 6 రోజుల పాటు దానికి చేయవలసిన అన్ని రకాల విధానాలు పూర్తి చేయించి వాయు ప్రతిష్ఠ చేయమని చెప్తా. యంత్ర ప్రతిష్ఠ కాకుండా, యంత్ర ప్రతిష్ఠ చేయాలంటే నువ్వు ఒక మందిరం కట్టుకొని అందులో యంత్ర ప్రతిష్ఠ రోజు నిత్య ధూపదీప నైవేద్యం దానికి పెట్టాలి. నీ జన్మాంతం పెట్టాల్సిందే నార్మల్గా అయితే. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి నేను పూర్తిగా బయటపడలేకపోయినా కనీస మాత్రం నేను బయటపడాలి అని అనుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం కానీ ఏదైనా ఒక విగ్రహాన్ని తీసుకొని చేయించి 6 రోజుల పాటు దానికి చేయవలసిన అన్ని రకాల విధానాలు ఏదైతే కనుక అధివాసాలను మొత్తం చేయించి వాయు ప్రతిష్ఠ చేసినట్లయితే నువ్వు రోజు వెళ్ళి నీళ్ళు పెట్టవలసిన అవసరం లేదు. ఆ వాయు ప్రతిష్ఠ అనేటువంటి మీనింగ్ జల ప్రతిష్ఠ కావచ్చు, యంత్రము లేకుండా చేసేయడం అలా పెట్టేసేయటమే. అంటే వాయు ప్రతిష్టలో కూడా చర ప్రతిష్ఠ ఉంటుంది ఒకటి. ఆ వాయు ప్రతిష్టలో రెండో విధానం చర ప్రతిష్ఠ. అలా కనుక చేసినట్లయితే ఒక 45% నువ్వు 45% నువ్వు బయటపడ్డావంటే నీ జన్మధన్యమే. ఆ ఒక్క విషయం వాళ్ళు గమనించి వాళ్ళ జాతకాన్ని కూడా పరిశీలించుకోవడం శ్రేయస్కరం. ఈ రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేయ సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం బుధానుగ్రహం, ఇటు నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివల్ల వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం. మామూలుగా ఏదో 1 కిలో 10 కిలోలు కదమ్మా, 1,000,000 విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి. విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైనటువంటి పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.